అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సిహెచ్వి బృందావన్ రావు గారు రచించిన తెలియకపోతే ఏ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నేను మన ఊరికి పోతాను నారాయణ, ఈ ఆఖరి రోజులు అక్కడే ఉండాలనుంది అన్నది లక్ష్మీదేవమ్మ కొడుకుతో. తల్లి మాటలకు స్థానివి అయినాడు నారాయణ. అదేందమ్మా, ఇక్కడ నీకు ఇబ్బంది ఏముంది? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? సుబ్బులేమైనా అన్నదా? పిల్లలేమైనా దుడుకుగా మాట్లాడారా అన్నాడు బాధగా తల్లితో నారాయణ. చచ్చా, అలాంటిదేం లేదురా. అయినా నన్నెవరైనా ఎందుకంటారు? నాకే ఈ ఆఖరి రోజుల్లో మనింట్లోనే ఉండాలనుంది అంది తల్లి. తల్లి చెబుతున్నది అబద్ధమని తెలుసు నారాయణకు. అయినా సుబ్బులేమీ అనేది కాదే. అత్తను కన్న తల్లిలా చూసుకుంటుంది. అమ్మ కూడా సుబ్బలక్ష్మిని కూతుర్లానే చూసుకుంటోంది. మరి ఎందుకు వెళ్ళిపోతానంటుందమ్మా? ఇది నారాయణ మదనం. లక్ష్మీదేవమ్మకు నారాయణ ఒక్కడే కొడుకు. 7-8 ఏళ్ల నుంచి పట్టణము నగరము కాని ఆ ఊళ్ళోనే ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. పల్లెలో లక్ష్మీదేవమ్మ ఆమె భర్త ఉంటూ ఉండేవాళ్లు. నిరుడు లక్ష్మీదేవమ్మ భర్త చనిపోయాడు. తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని ఓ 4 రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి భార్య పిల్లల్ని తీసుకుని పల్లెకు వచ్చాడు నారాయణ. తండ్రికి అన్ని సేవలు చేశాడు. ఊళ్ళో ఉండే మంచి డాక్టర్ చేత వైద్యం చేయించాడు. తగ్గిపోయింది అనుకున్నారు. ఉన్నట్టుండి ఉప్పసం తిరగబెట్టి అకస్మాత్తుగా తండ్రి మరణించాడు. తల్లిదండ్రులంటే గొప్ప అభిమానము, ప్రేమ నారాయణకు. నారాయణ భార్య సుబ్బలక్ష్మి కూడా అత్తమామలిద్దరినీ ఆపేక్షగా గౌరవంగా చూసుకునేది. తండ్రికి ఆఖరి దశలో సేవలు చేశానని తృప్తితో గడిపాడు నారాయణ. తండ్రి అంత్యక్రియలు కూడా ఎంతో శ్రద్ధగా నిర్వహించాడు. దినవారాలయ్యాక తల్లితో, అమ్మా నువ్వురా, ఇంక మాతోనే ఉందువుగాని అన్నాడు. అట్టాగే నాయనా, ఇంకా ఇక్కడెవరున్నారు నాకు? నీ దగ్గరకు రాక ఇక్కడ ఒక్కదాన్ని ఎట్లుండేది అన్నది లక్ష్మీదేవమ్మ. ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలము ఉన్నది ఆ ఊళ్ళో వాళ్లకు. ఇంట్లో ఎవరో తెలిసిన వాళ్ళని ఉండమన్నారు. పొలం కౌలకిచ్చారు. తల్లితో సహా పట్టణంలో తనింటికి వచ్చాడు నారాయణ. వచ్చి 7-8 నెలలైంది. మనవణ్ణి మనవరాల్ని ముద్దు చేస్తూ, కొడుకు కోడల చేత సేవలు చేయించుకుంటూ, వారికి చేదోడు వాదోడుగా ఉంటూ సుఖంగా కాలం గడుపుతుంది లక్ష్మీదేవమ్మ. నారాయణ అతని భార్య సుబ్బలక్ష్మి కూడా ఎంతో అనురాగంతో తల్లిని చూసుకుంటున్నారు. లక్ష్మీదేవమ్మ పల్లెటూళ్ళలో జీవనం గడిపిన వ్యక్తి. పల్లెలో ఇరుగు పొరుగునే కాక 4 ఇండ్లకు పోయి పలకరించి వారి యోగక్షేమాలు విచారించి వస్తుండేది. అదే అలవాటుతో పట్నంలో కూడా నలుగురితో కలుపుగోలుగా ఉండేది లక్ష్మీదేవమ్మ. నారాయణ వాళ్ళు ఉండే ఇంటి కాంపౌండ్లో ఓ 8 వాటాలున్నాయి. అందరూ నారాయణలాగా అద్దెలకు ఉంటూ ఏవో ఉద్యోగాలు చేసుకునేవారే. లేస్తే అందరిళ్ల పిల్లలతో కాంపౌండ్ అంతా సరదాగా ఉండేది. అందరితోనూ ఇట్టే పరిచయాలు కలిపేసుకున్నది లక్ష్మీదేవమ్మ. అమ్మాయి సుభద్ర, పిల్లలు స్కూల్కి పోయినారా? శిలా, ఆవకాయ పెట్టావా? వెంకట్రావు, మీ నాన్నను డాక్టర్కు చూపించావా అని అందర్నీ పేరు పేరున పిలిచి వివరాలు కనుక్కుంటూ ఉండేది. వాళ్ళు కూడా, అయింది పిన్ని, కాసింత కాఫీ తాగుతారా పిన్ని అని పిలిచి స్నేహంగా ఉండేవారు. లక్ష్మీదేవమ్మకు సమవయస్కురాలు కూడా ఒక ఆమె ఉంది ఆ కాంపౌండ్లో. ఆమెతో ఎక్కువ కాలం గడుపుతూ ఉండేది. ఆమె భర్త నిత్య రోగి. నీకేమమ్మా, నీ కోడలు దేవతలాంటి పిల్ల, అన్నీ అమర్చి పెడుతుంది నీకు. నీ కొడుకు కూడా నువ్వంటే ప్రేమగా ఉంటాడు. నీ అదృష్టం అందరికీ వస్తుందా? నాకు ఉన్నారు కొడుకు కోడలు, ఎందుకు అని మూతి 30 వంకర్లు తిప్పింది ఆమె ఒకరోజు. నీకు మాత్రం ఏమైంది? నీ కొడుకు కోడలు బంగారం లాంటి వాళ్ళు, నువ్వంటే బాగానే ఉంటారు కదా అంది లక్ష్మీదేవమ్మ. ఏం బాగులే అంటూ ఏమో చెప్పబోయింది ఆమె. చాడీలు వినడం ఇష్టముండదు లక్ష్మీదేవమ్మకు. ఇదిగో చూడు సావిత్రమ్మ, మనం పెద్దవాళ్ళమైనాం. మన చాదస్తాలు మనకుంటాయి. ఇప్పుడు మనకు పనేమీ లేదు. పిల్లలంటావా, వాళ్ల ఉద్యోగాలు, చాకరీలు, బాధలు వాళ్లకుంటాయి. మన చాదస్తాలతో మనం వాళ్ళని విసిగిస్తుంటే ఎలా చెప్పు? నీ కొడుక్కు కోడలికి కూడా నీవు మీ ఆయన తప్ప పెద్ద దిక్కు ఎవరున్నారు? ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులొస్తే మనమే సర్దుకుపోవాలి అని నెమ్మదిగా బోధపరుస్తున్నట్లుగా చెప్పింది. అదే నిజమేలే అంది సావిత్రమ్మ. అంతేకాదు సావిత్రమ్మ, సినిమాల్లో సూర్యకాంతంలాగానో, సీరియల్లో చూపించే కుచ్చితకు మనుషుల్లాగానో అంతా దుర్మార్గులైన వాళ్ళు ఉండరు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రతి వాళ్ళలో కొంచెం మంచి చెడ్డ ఉంటాయి. చదువుకున్నవాళ్ళు, లోకాన్ని అర్థం చేసుకున్నవాళ్ళు చెడ్డ ఏదో తెలుసుకుని సర్దుకుంటారు. అసలు తప్పు చేయని మనిషి ఎవరు లోకంలో? తప్పులు తెలుసుకొని మళ్ళీ అట్టా చేయకుండా ఉంటే అది గొప్ప. నువ్వు కొంచెం నీ కోడల్ని ప్రేమతో పిలిచి ఆప్యాయంగా పలకరించు. నీ కోడంత మంచిది ఈ లోకంలో ఉండదు.
అప్పుడు నీ కోడలికి నీ అంత మంచి అత్త మరెవరూ ఉన్నట్టు కనిపించరు తెలుసా అంది. ఇలాగే మంచి మాటలు చెబుతూ అందరిలో మంచి పేరు తెచ్చుకున్నది లక్ష్మీదేవమ్మ. ఉన్నట్లుండి ఒకరోజు సావిత్రమ్మ భర్తకు సీరియస్ అయింది. డాక్టర్ని పిలిపించాడు ఆయన కొడుకు. చివరకు ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. 4 రోజుల తర్వాత ఆయన ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. ఇన్ని రోజులు లక్ష్మీదేవమ్మ వాళ్లతోనే ఉండి ధైర్యం చెబుతూ ఎంతో చేదోడు వాదోడుగా ఉండింది. ఆ ముసలాయన జబ్బు, ఆసుపత్రిలో వైద్యము, మరణము, ఆ తర్వాత శ్రాద్ధకర్మలు ఆమె ఎంతో దగ్గరుండి గమనించింది. ఆమె చేసిన సహాయానికి, చూపిన చొరవకు సావిత్రమ్మ, ఆమె కొడుకు, కోడలు ఎంతో కృతజ్ఞతతో గద్గదమైనారు. అయితే నీ నిర్ణయం మార్చుకోనంటావు అన్నాడు నారాయణ తల్లితో. మార్చుకోను, నేను ఊరికి పోవాల్సిందే అంది లక్ష్మీదేవమ్మ. ఇక్కడ నీకు కష్టంగా ఉందా అత్తయ్య? మమ్మల్ని వదిలి ఎందుకు పోదామనుకుంటున్నావు? మా మీద నీకు కోపం ఎందుకొచ్చింది అని బాధగా అడిగింది సుబ్బలక్ష్మి. చచ్చ, అట్లా ఎప్పటికీ అనుకోవద్దు. మీ మీద నాకు కోపం ఏంటే పిచ్చిదానా? మీరు తప్ప నాకింకెవరున్నారు అంది లక్ష్మీదేవమ్మ. మరి పోదామనుకోవడం ఎందుకు? సంవత్సరం కూడా కాకుండానే మా మీద మొహం మొత్తిందా? ఈ వయసులో నువ్వు ఒక్కదానివి అక్కడ ఎలా ఉంటావు అన్నాడు నారాయణ. 4 మెతుకులు ఉడకేసుకొని తినే ఓపిక నాకుందిలేరా. కడుపు నొచ్చినా కాలు నొచ్చినా నీకు తెలుపుతాను కదా అంది. నీ మాటే నీదిగాని మా మాటే వినవు కదా అన్నాడు నిష్ఠూరంగా నారాయణ. లక్ష్మీదేవమ్మ పట్టు వదల్లేదు. ఆమెను పల్లెలో దించి వచ్చాడు. ఎంత చెప్పినా వినకుండా ఆమె తమను వదిలిపెట్టి ఎందుకు పోయిందో నారాయణకు అర్థమే కాలేదు. ఆమెకేదో బాధ కలిగిందని, అందుకే కోపం వచ్చి వెళ్లిపోయిందని తమలో తామే బాధపడిపోతున్నారు నారాయణ, సుబ్బలక్ష్మి. నాయనమ్మ మళ్ళీ ఎప్పుడొస్తుందమ్మా అని అడిగే పిల్లలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. పల్లెకొచ్చిన లక్ష్మీదేవమ్మకు పొద్దు బాగానే పోతుంది. దాదాపు 7-8 నెలలు కొడుకు దగ్గర ఉండి వచ్చినందుకు మనవడు మనవరాలు రోజూ జ్ఞాపకం వచ్చి బాధ కలుగుతుంది. తన పట్నంలో ఉండగా సావిత్రమ్మ భర్త చనిపోయిన ఆ రోజు ఆమెకు మళ్లీ మళ్లీ జ్ఞాపకం వస్తుంది. సావిత్రమ్మ కొడుకు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. కుటుంబానికి బొటాబొటిగా సరిపోయే జీతం. ఏవైనా పెద్ద ఇబ్బందులొస్తే తట్టుకోవటం కష్టమైనా చాలా మామూలు జీవితాలు వాళ్ళవి. తండ్రి ఆరోగ్యానికి చాలా ఖర్చయింది పాపం. ఉన్నట్టుండి ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. దానికి ఇంకా ఖర్చయింది. అయినా ఆయన ఆసుపత్రిలోనే పోయాడు. డాక్టర్ వెంటనే శవాన్ని ఇంటికి తీసుకుపోమన్నారు. వాళ్ళుండే కాంపౌండ్లోని ఇళ్లన్నింటికీ ఒకడే యజమాని. ఆ అద్దె ఇంటి యజమాని శవాన్ని ఇంట్లోకి తీసుకొని రావటానికి ఒప్పుకోలేదు. ఇంట్లో శవం పడితే ఆ తర్వాత అద్దెకి ఎవరూ రారని ఆయన వాదన. ఎంత బ్రతిమాలినా అతని మనసు కరగలేదు. ఆసుపత్రి వాళ్ళు శవాన్ని తీసుకుపోమ్మని తొందర చేస్తున్నారు. అద్దె ఇంటి యజమాని తీసుకురానివ్వడం లేదు. అటు నుంచి అటే శ్మశానానికి తీసుకుపోవాలంటే ఆఖరి చూపుల కోసం బంధుమిత్రులు రావాల్సింది. పాపం సావిత్రమ్మ కొడుకు తండ్రి పోయిన బాధ అటుండగా భయంకరమైన డైలమాలో, బాధలో, చికాకులో సతమతమైపోయాడు. అయిన వాళ్లందరికీ తెలిపి వారంతా వచ్చి ఆఖరి చూపు చూసిందాకా ఉంచుకునే వీల్లేకపోయింది. అటువంటి సమయంలో నేనున్నాను అంటూ ధైర్యం చెప్పడానికి కూడా ఆ మహాపట్నంలో ఎవరూ ముందుకు రాలేదు. అప్పటి అతని అవస్థ మగవాళ్ళకు కూడా కలగకూడదు అనిపించింది. ఏం మనుషులు, ఏం బ్రతుకులు! పక్కవాడికి కొద్దిపాటి కష్టమొచ్చినా పల్లెలో అయితే ఒకరు కాదు, ఊరంతా కదలొస్తుంది. డబ్బు అనేది మనిషిలోని అన్ని అర్హతలను నాశనం చేస్తుంది కాబోలు. అన్ని సంబంధాలు, ఆర్థిక సూత్రాలు దిశమీదనే పరిభ్రమిస్తున్నాయనేది ఎంత నిజమో ఇలాంటి సందర్భాల్లో అనుభవం అవుతూ ఉంటుంది. ఇట్లా ఆలోచించుకుంటూ ఉండిపోయింది లక్ష్మీదేవమ్మ. తన కొడుకు కోడలు మాటను కాదని పల్లెకు వచ్చినందుకు వారు బాధపడితే పడని, నేనేమో ముసల్దాన్నైపోతుంది. ఏ నిమిషాన గుటుక్కుమంటానో తెలియదు. నారాయణ ఉండేది కూడా అద్దె ఇల్లే. తాను చనిపోతే అద్దె ఇంటి యజమాని శవాన్ని ఇంట్లో ఉండలేడు. నారాయణ అసలే అర్భకుడు. ఎన్ని అవస్థలు పడాల్సి వస్తుందో. అదే పల్లెలో అయితే వార్త కొడుక్కు తెలియగానే వస్తాడు. నా ఇంట్లో నేను ఏ బాధ లేకుండా మరణించొచ్చు. పల్లెలో అన్న, బావ అని వరసలు కలుపుకుంటూ పిలుచుకుని ఇరుగు పొరుగుల సాయంతో నారాయణకు ఏమీ కష్టం లేకుండా జరిగిపోతుంది. ఈ వయసులో కొడుకు దగ్గరుండి అతని ఇలాంటి కష్టం కలిగించడం ఇష్టం లేకనే పల్లెకు వచ్చాననే సంగతి వారికి తెలియకపోతే వారికి ఎలాంటి కష్టము కలగకుండా ఉంటే చాలు అనుకుంటూ నిట్టూర్చింది లక్ష్మీదేవమ్మ మాతృ హృదయం. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.